సింపతి స్కెచ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో కేసీఆర్ జనాల్లో సానుభూతి క్రియేట్ చేసేలా వీడియోలు ఫేక్ వీడియోలతో సానుభూతి కోసం ట్రై కాకపాలన అద్భుతం అంటూ పొగడ్తలు సామాన్యులతో వీడియోలు చేయించి గులాబీ సోషల్ మీడియాలో వైరల్ అంట. కాంగ్రెస్ వాళ్ళకు ఆట మొదలైందన్న కేటీఆర్ ఓవైపు సానుభూతి క్రియేట్ చేస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలంట. సో కొంతమంది సామాన్యులు అంటే సరే వీళ్ళు మాట్లాడితేనే పబ్లిక్ నమ్మే అవకాశం చెప్పి కొంతమంది సామాన్యులతోటి అది రాస్తున్నారు. రాసి ప్రాంప్టర్ అంటారు కదా దాన్ని ముంగడ పెడితే కొంతమంది సామాన్యులు చూసుకుంటూ చదువుతూ ఉన్నారు. మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసి ఆపుకుంటూ వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉన్నారు. ఆ వీడియో ఈ గులాబీ పేజీలలో వైరల్ చేపిస్తూ ఉన్నారు. ఇదొక కుట్ర అనమాట. ఈయన హాస్పిటల్లో పండుకోవడం, హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడం ఇదొక కుట్ర అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ఈ ఫేక్ ప్రచారాలు చేపించి సో గవర్నమెంట్ ఎట్లయినా కూల్చాలనే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కన్సర్న్లో బీఆర్ఎస్ అండ్ కో కుట్రలు చేస్తోంది. ఓవైపు కేసీఆర్ కాళ్లకు తుంటి గాయం పేరుతో యశోద హాస్పిటల్లో చేరారు. దాన్ని సాకుగా చూపి సింపతి పొందేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ వేసిండు. ఓవైపు జనాల్లో కేసీఆర్ పట్ల సానుభూతిని రెచ్చగొడుతూనే మరోవైపు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాడు. అందుకోసం కావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకొని కేసీఆర్ పాలన గొప్ప అనేలా ప్రజల్లో ఫేక్ వీడియోలతో కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. 9.5 ఏళ్ల పాలన ఆహో ఓహో అంటూ సామాన్యులతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేయించి తన గులాబీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ పలువురు నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయడం, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం 6 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంటూ పరోక్షంగా కార్యకర్తలకు ఇంటిస్తూ వస్తున్నారు. కేసీఆర్ కాక పాలన అద్భుతం అంటూ ఇప్పటికే పలువురు సామాన్యులతో వీడియోలు చేయించి ప్రజల్లోకి వదిలిపెట్టారు. హాస్పిటల్ వీడియోతో కేసీఆర్కు సెంటిమెంట్ హైప్. తెలంగాణలో అధికారం కోల్పోయిన 2-3 రోజుల్లోనే కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కింద పడి కాలి తొంటి ఎముక విరగడం, సోమాజిగూడ యశోదకు తరలించడం, ఆపరేషన్ చేయడం చకచక జరిగిపోయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రజల్లో ఒకంత ఉత్కంఠ, ఆసక్తి లేకపోలేదు. నిజానికి తెలుగు ప్రజలు అంటేనే సెంటిమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తుంటారు. కానీ ఒకటి వాస్తవం, ఈయన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. కానీ నీ లెక్క బాత్రూంలో చాలామంది కాల్జారి పడ్డ పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కూడా తొంటి ఇరిగింది. కానీ వాళ్ళు ఎటువైరు గాంధీలో ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా అందక ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నిజంగా ఈ 10 సంవత్సరాల కాలంలో సరైన వైద్యం ఉస్మానియాలో గాంధీలో ఉంటే నువ్వు పోయి ఆ గాంధీలో ఉస్మానియాలో వండుకుంటూ అయిపోతుండే కదా. అంటే ఒక రకంగా కేసీఆర్ గాంధీకి ఉస్మానియా పోకుండా యశోద హాస్పిటల్లో పండుకున్నట్టనే సో ఈ 9.5-10 సంవత్సరాల కాలంలో ఈయన వైద్య సేవలు సరైన రీతిలో అందించలేదని ఒక రకంగా వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ మేము పేద ప్రజల కోసమే బంగారు తెలంగాణ అయింది, పేద ప్రజల సంక్షేమమే మా నిధి, మా కర్తవ్యం అని ఇట్లా ఉద్దర ముచ్చట్లు చెప్తూ ఉంటారు. మరి గాంధీ హాస్పిటల్లో పడుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలంటే నిజంగా ఈయన హెల్త్ సంబంధించిన అప్డేట్స్ పూర్తి స్థాయిలో ఉండాలంటే యశోద నుంచి తీసుకొని పోయి గాంధీ హాస్పిటల్లో వండబెట్టాలి. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈయన హెల్త్ బులెటిన్ డేటా మొత్తం ప్రజలకు ఓపెన్గా చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి పలానా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండు, ఒక వారంలో కోలుకోపోతూ ఉండు, మీ ముందుకు రాబోతుందని చెప్పి గవర్నమెంటే ఒక అధికారులను ఆఫీసులను పెట్టి హెల్త్ డైరెక్టర్లను పెట్టి వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా ఆయన యశోదల్లో ఉండి లేకపోతే నందినగర్ ఫామ్ హౌస్లో పోయి వ్యవహారం ఇంకా సింపతి గ్రేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 ఏళ్ళు బతకాలి మాజీ ముఖ్యమంత్రి, మన అందరి ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు 100 ఏళ్ళు బతకాలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత ఈయన పైన ఉంది, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈయన చేయలేకపోయింది కదా, ఆ గవర్నమెంట్ అన్నా చేపియాల్సిన బాధ్యత ఈయన పైన ఉన్నది.